హలో ఆల్, వెల్కమ్ టు సిఎస్కే వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో బటర్నట్ స్క్వాష్ కర్రీ చేసేసుకుందాం. బటర్నట్ స్క్వాష్ని కట్ చేసి కడిగేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ టొమాటో కావాలి, ఇంకా బెల్లం కూడా కావాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని వేగనిచ్చి తాలింపు వేగినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగనిద్దాం. లైట్గా వేగినాక టొమాటో ముక్కలు వేద్దాం. లైట్గా ఫ్రై అయినాక టొమాటో ముక్కలు కూడా వేసేసి కొంచెం మగ్గనిద్దాం, టొమాటో వచ్చేదాకా. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాక దీంట్లో కడిగి పెట్టుకుని బటర్నట్ స్క్వాష్ వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ముక్కలు వేసేసినాక చింతపండు పులుసు వేసేసి మూత పెట్టేసి 15 minutes మగ్గనిద్దాం. ఇలా ఉడికినాక కప్పు బెల్లం వేసేసుకొని కలిపేసి బెల్లం వేసాం కదా, సో మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 minutes ఉడకనిద్దాం. మూత తీసి చూసేద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. టెస్ట్ కూడా చేద్దాం. ఎస్, ఇంకింతే అండి కూర. చిల్లీస్ వేసాను కాబట్టి కిడ్స్ తినాలి కాబట్టి నేను కారం వేయట్లేదు. మీరు కొంచెం కారం వేసేసుకోండి అంతే. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిఎస్కే వ్లాగ్స్. సీ యూ టుమారో.